ఆర్తి లైట్ ఇవ్వ ఆర్తి లైట్ ఇవ్వ లైట్ వేసావా కనిపించట్లేదు నా ఫేస్ కనిపించట్లేదు నమస్కారం అండి నేను ఏ తప్పు చేశానో నాకైతే తెలియదు కానీ ఇక్కడ నేను నా ఫ్యామిలీతో హైదరాబాద్ వెళ్తుంటే రోడ్డు మార్గంలో టోల్ ప్లాజా దగ్గర నన్ను నా కార్ని ఆపేసేసి నన్ను నిర్బంధించేసేసారండి రీజన్ చెప్పట్లేదు పోలీసు వాళ్ళు కోవూరు నుంచి మీ వెహికల్ ఫాలో అవుతున్నారు పోలీసు వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నారు మీ బండిలో ఏదో ఒకటి పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేసేటట్టున్నారని చెప్పేసి ఇక్కడ కానిస్టేబుల్స్ వాళ్ళందరూ తెలుపుతున్నారండి ప్రెస్ వాళ్ళు నాకు సహాయం చేయండి నేను కారులో సైగ్గా దాంకొని ఈ వీడియో చేస్తున్నానండి నాకు అవకాశం రాదేమో ఒక కారు నెల్లూరు నుంచి హైదరాబాద్ వైపు రాత్రిపూట ఫాస్ట్ గా వెళ్తుంది ఆ కార్లో ఉన్న వ్యక్తి చాలా అర్జెన్సీతో ఎక్కడికో వెళ్లాల్సిన పని ఉంది కానీ ఆ ప్రయాణం గమ్యానికి చేరలేదు దారిలోనే పోలీసులు ఆ కారును ఆపేశారు ఆ కారు ఆగిన వెంటనే తెలంగాణ ఆంధ్ర రాజకీయాల్లో ఒక కొత్త సునామీ లాంటి ఘటన వెలుగులోకొచ్చింది ఇది కేవలం ఒక అరెస్టు కాదు దీని వెనుక ఒక పెద్ద పొలిటికల్ గేమ్ ఉందనే అనుమానాలు ఇప్పుడు తీవ్రంగా వినిపిస్తున్నాయి పోలీసులు ఎవరినాపారు ఎందుకు అంత అకస్మాత్తుగా రాత్రిపూట ఒక కార్ నాపి అందులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఇది ఒక సాధారణ అరెస్టు లాగా లేదు దీని వెనుక ఏదో పెద్ద పొలిటికల్ డ్రామా ఉందనే అనుమానాలు ఇప్పుడు మొదలయ్యాయి అరెస్టు చేస్తారని ముందే తెలిసినా ఎందుకు ఆ వ్యక్తి అంత రాత్రిపూట కార్లో అంత దూరం ప్రయాణం మొదలుపెట్టారు బహుశా ఆమె ఎక్కడికో తప్పించుకోవాలని చూసుండొచ్చు ఇక ఈ ఘటనలో ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే అరెస్టు జరుగుతున్న క్షణాల్లోని ఆ వ్యక్తి మీడియా ముందుకొచ్చి బోరున ఏడవటం నా మీద తప్పుడు కేసులు పెడతారు నా కార్లో ఏదో పెట్టి నన్ను చిక్కుల్లో పడేస్తారంటూ అరిచారు ఈ సీన్ చూసిన వాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు ఎందుకంటే ఆ వ్యక్తి అంత కంగారు పడటానికి గల కారణమేంటో ఎవ్వరికీ అర్థం కాలేదు అంతలోనే ఒక సెల్ఫీ వీడియో కూడా బయటకొచ్చింది నన్ను కాపాడండి నా ప్రాణాలకు ముప్పుంది అని వాపోయారు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మంటలా వ్యాపిస్తుంది ఎవ్వరూ ఊహించని ఈ ఘటన వెనుక నిజమేంటి ఎందుకు రాత్రిపూట ఇంత పెద్ద ఆపరేషన్ చేసి అకస్మాత్తుగా అరెస్ట్ చేశారు దీని వెనుకున్న క్లారిటీ అయితే ఇంకా రాలేదు ఆ వ్యక్తి పేరు అరుణ ఈ పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త కాదు నెల్లూరు సెంట్రల్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ కి పెరోల్ మంజూరు చేయించడంలో ఈమె కీలక పాత్ర పోషించారు ఈ విషయం అప్పట్లో కూడా చాలా పెద్ద వివాదానికి దారితీసింది ఇప్పుడు ఈ పెరోల్ వ్యవహారంపై కూడా చాలా అనుమానాలున్నాయి మంగళవారం రాత్రి ప్రకాశం జిల్లా మేదరమెట్ల వద్ద పోలీసులు ఆమె కారును ఆపి అదుపులోకి తీసుకున్నారు ఈ అరెస్ట్ అకస్మాత్తుగా జరగటం వెనుక అధికార పార్టీల మధ్య ఉన్న గొడవలు కూడా ఒక కారణం కావచ్చని చాలా మంది అనుమానిస్తున్నారు అయితే పోలీసులు అధికారికంగా ఆమెను ఏ కేసులో అరెస్ట్ చేశారన్నది ఇంకా స్పష్టత రాలేదు ఈ విషయంతో పాటు చాలా ప్రశ్నలు కూడా మిగిలిపోయాయి గతంలో కోవూరులో ఒక ఇల్లు ధ్వంసం చేసిన కేసులో ఆమెపై ఆరోపణలున్నాయి ఇప్పుడు మళ్లీ కొత్త కేసు నమోదైందని సమాచారం కానీ ఆమె వాదన వేరు నా కార్లో గంజాయి పెట్టి నన్ను చిక్కుల్లో పడేస్తున్నారంటూ వీడియోలో ఏడుస్తూ చెప్పుకొచ్చారామె అరుణ చెప్పిన వర్షన్ ఏంటి పోలీసులు చెబుతుందేంటి దీని నిజం వెలుగులోకి వచ్చే వరకు ఈ కథనం ఇంకా సస్పెన్స్ కానీ మిగిలిపోయింది ఈ ఘటన వెనుక రాజకీయ ప్రతీకారం ఉందా లేక నిజంగానే అరుణ ఏదైనా తప్పు చేశారా అనే విషయాలపై ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఈ సంఘటన అధికార పార్టీల మధ్య ఉన్న రాజకీయాలను ఇంకా బయటపెడుతుందని చాలా మంది భావిస్తున్నారు